నమస్తే, వెల్కమ్ టు పంచతంత్ర. నేను శ్రీకాంత్. సో పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఆకర్షిస్తోంది. ఒక్క దీదీని గద్దె దింపడానికి 19 రాష్ట్రాలు ఏకమయ్యాయి నన్ను ఢీకొట్టడానికి అని చెప్పేసి దీదీ చాలా ఫైర్ అవుతున్నారు. మరి వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది భారతీయ జనతా పార్టీది? సంకల్ప యాత్ర పేరుతో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో పైన చర్చలు జరుగుతున్నాయి. బెంగాలీలు ఎటువైపు ఉండబోతున్నారు? తృణమూల్ కాంగ్రెస్ ఓటును ఒడిసి పట్టుకునేటువంటి పరిస్థితులు బీజేపీకి ఉందా? మహిళలు, యువతను, జెన్జీని ఆకర్షించడంతో పాటు బెంగాలీ సంస్కృతిని కాపాడేలా బీజేపీ చేసినటువంటి హామీలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో 5 ప్రధాన అంశాలు ఉన్నాయి. చొరబాట్లపై ఉక్కుపాదం ఒకటి, మహిళలకు పెద్దపీట ఒకటి, యువతకు ఉపాధి కల్పిస్తామని, బెంగాలీ సంస్కృతి పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలతో క్యాంపెయిన్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వంతొచ్చిందా? కాంగ్రెస్ 20 ఏళ్లుగా, వామపక్షాలు 34 ఏళ్ళు, మమతా బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అయినా అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తున్నారు? ఆనాడు జ్యోతి బస్సు ప్రభుత్వం నుంచి మొదలు ఇప్పటి దీదీ ప్రభుత్వం వరకు అందరూ కూడా అలా గట్టిగా స్ట్రాంగ్గా కూర్చుంటారు ప్రభుత్వాలపైన. ఒక్కసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఇక 15 నుంచి 30 సంవత్సరాల పాటు పరిపాలన చేయొచ్చు అన్నటువంటి ఉదాహరణలు గతంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ, వామపక్షాల విషయంలో కానీ, ఇప్పుడున్నటువంటి దీదీ విషయంలో కానీ. దీదీ గెలిస్తే 4వసారి. బట్ దీదీని ఓడించడానికి 12 రాష్ట్రాలు ఏకమయ్యాయని చెప్పేసి దీదీ అంటున్నారు. బట్ అదే దీదీ పశ్చిమ బెంగాల్లో గెలిస్తే మాత్రం ఢిల్లీకి బాట వేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి ఇప్పటికీ బీజేపీ చెప్పింది. గెలిస్తే నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అని చెప్పేసి దీదీ చెప్తోంది. బీజేపీకి టైం వచ్చిందా? దీదీని ఎట్లా ఢీకొట్టబోతున్నారు? మాట్లాడదాం. దుగ్గరాజు శ్రీనివాస్ గారు, ప్రముఖ జాతీయ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సో 2 అంశాలు. గెలిస్తే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఒక్క అడుగు దూరంలో ఉంది గతంలో. ఈసారి గెలిస్తే మాత్రం అధికారంలోకి వస్తుంది. అదే దీదీ గెలిస్తే మాత్రం ఢిల్లీ కూసాలు కదిలిస్తామని చెప్పేసి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చేసింది. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ పోటాపోటీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? అంటే పోటీ బాగా తీవ్రమైందండి. సో గతంలో కన్నా కూడా భారతీయ జనతా పార్టీ చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి బెంగాల్ మీద పెట్టింది కాబట్టి పోటీని చాలా తీవ్రం చేసుకుంటూ వెళ్ళారు. తీవ్రంగా అయింది కూడా. సో అక్కడ పనిచేసేటువంటి తెలుగు మూలాలు ఉన్నటువంటి కేంద్ర అధికారులు చెప్పేది కూడా ఇదే చెప్తున్నారు. ఇంతకు ముందులాగా లేదండి, ఈసారి చాలా తీవ్రంగా ఉంటుంది పోటీ, చాలా తక్కువ శాతం ఎవరు గెలిచినా కూడా అంటున్నారు అక్కడ నుంచి ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అడిగినప్పుడు. సో కాబట్టి ఇప్పుడు పోయినసారి 100కి పైన వస్తాయనుకున్నటువంటి బీజేపీ 99 దగ్గర 97 దగ్గర ఆగిపోయింది. తర్వాత దీదీ దాదాపు 200 పైన గెలుచుకుంది. ఇప్పుడు కూడా ఆవిడ నాకు 200కు తగ్గవు అనేటువంటి ధీమాతోనే ఉంది. కానీ ఈసారి అంత సులభం కాదు అనిపిస్తోందండి దీదీకి. సో అక్కడ ఎవరికైనా సరే మొత్తం 294 సీట్లు ఉన్నప్పుడు దాదాపు 150 సీట్లు ఒక సింపుల్ మెజారిటీకి కావాలండి. ఈ సింపుల్ మెజారిటీ దాటి దీదీ కనుక ఇంకొంచెం పెంచుకో 170 సీట్ల దాకా వెళ్ళింది అనుకోండి, అయినా సరే ఆవిడ గవర్నమెంట్ నిలవదండి ఆ తర్వాత. కాబట్టి ఆవిడ నిజంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది. వాస్తవానికి దీదీ విషయంలో చాలా కాలం నుంచి వినిపిస్తుంది ఏంటంటే గతంలో వామపక్ష